సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణము పనులు త్వరగా కొనసాగించబడుతున్నాయి. ప్రతి అవసరం దేవుడు సమకూర్చులాగున ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 119 సంకీర్తన 173 వచనం. నేను నీ ఉపదేశములను కోరుకున్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. ఆమేన్. భక్తుడైన దావీదు గారి జీవితంలో ఈ కీర్తనలు తన యొక్క జీవన విధానములో ఉన్న పరిస్థితులను, ప్రభు ఆయన పట్ల చేసిన ప్రతి మేలును మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. దేవుని యొక్క సహాయము, ఆయన చెయ్యి మనకు సహాయమగాలంటే భక్తుడు అంటున్నాడు, నీ ఉపదేశములు నేను కోరుకుంటాను. నువ్వేదైతే మాటలు చెప్తున్నావో ఆ మాటల ప్రకారము నీ శాసనాలు, నీ ఆజ్ఞలు సమస్తమును నేను వెంబడిస్తాను, అప్పుడు నువ్వు నాకు సహాయం అవుతావని ఆయనే షరతులతో కూడిన ఒక వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నిజమే ప్రియ కుమారుడు కుమార్తె, ఆయన మనకు సహాయంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలను బలపరచడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసినది ఒకటే, ఆయన మాటకు లోబడవలసినది. ఆయన మాటలను మనము ఉపదేశములు, ఆజ్ఞలను అనుసరించవలసినది. ఎవరైతే అలాగ అనుసరిస్తారో ప్రభువు వారిని ఖచ్చితంగా దీవిస్తాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏం కోరుకున్నావో నాకు తెలియదు, కానీ యేసయ్య అయితే నీ గొప్ప సహాయకుడిగా ఉండబోతున్నాడు. నీవు నేను ఆయన్ను వెంబడిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొన్నారు నీ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో అయినా వారిని మీరు కనికరపడి నీ ఉపదేశంలో పడుతుండగా మీరే వారికి సహాయంగా ఉండండి. అనే సమయంలో వారిని ఏదైతే కలవరపరుస్తుందో, బాధపడుతుందో ఆ విషయాల నుంచి మీరు దూరపరిచి, మీరు నీ కృపను చూపించి, నీ ఆశీర్వాదంతో నింపి వాడుకోమని యేసునామమున తండ్రి. ఆమేన్. ఆయన ఆనుకుని దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.